హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రండి రండి, మీకు మంచి రుచికరమైనటువంటి చట్నీ చూపిస్తాను. ఇది కొత్తిమీర పచ్చడి. ఇది టిఫిన్లు, దోశ, ఇడ్లీ, అన్నీ ఏ రకమైన టిఫిన్ అయినా సరే వాటిల్లోకి, దాంతోపాటు అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. రండి చేసుకుందాం, చూసుకుందాం, తిందాం, రుచిగా చేసుకుందాం, కడుపు నిండా భోంచేద్దాం. ఆవాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరపకాయలు వేసి, ఇంగు వేసి, ఇగో చూపించినట్టుగా పోపు వేయించిన తర్వాత, ఇదిగోండి ఎర్రగా వేయించాలి. ఏదైనా కానీ ఓపికగా చేసుకోవాలండి. రుచిగా ఉండాలి, అందరికీ నచ్చాలి అనుకుంటూ చేయండి. దేవుని స్మరించుకుంటూ చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. అది ఎర్రగా చూసారు కదా, సన్నటి మంటలో దూరగా వేయించి, దానిలో మిరపకాయలు కూడా వేసి దూరగా వేయించిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వీలైతే 2 ముక్కలుగా చేసి వేసుకోండి. నేనైతే ఇలా అలా వేసుకున్నాను డైరెక్ట్గా. ఇవి కొంచెం పేలుతాయి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. లేదంటే 2 ముక్కలుగా చేసుకుంటే పేలకుండా ఉంటాయి. తీసి దాన్ని ఇంకో గిన్నెలో వేసుకోండి. ఏంటంటే నేను ఒక చేత్తో సెల్ పట్టుకుని ఒక చేత్తో చేస్తుంటాను. ఇంకా కొంచెం నేర్చుకోవాలండి నేను. అందుకని కొద్దిగా ఇలా ఇబ్బందిగా చూపిస్తూ ఉంటాను మీకు ఇబ్బంది కలిగిస్తే సారీ అండి. దానిలో తర్వాత కొద్దిగా నూనె వేసుకుని అదే మూగుల్లో మళ్ళీ కొత్తిమీర వేసుకుని, కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకున్నా కూడా అది వేగిన తర్వాత చూసారా ఎంత అలా అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఆకుకూర కదండి, ఏదైనా అలాగే వచ్చేస్తుంది. అయినా సరే చాలు, దానికి తగినంతే మనం తీసుకున్నాం కదా మిరపకాయలు. అవి మనం తినే కారాన్ని బట్టే ఉంటుందండి. ఏదైనా మన రుచికి తగ్గట్టుగా మనం తినగలిగినట్లుగా మనం వేసుకోవాలి. అదిగోండి ఆ పోపు అందులో వేసుకుని దానిలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. వేసుకుని ముందుగా దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. దానిలో కొద్దిగా పసుపు ఇందులోనే వేసుకోవచ్చు, కొత్తిమీరలోనే వేసుకోవచ్చు. నేను ఇందులోనే వేసేసుకుని గ్రైండ్ చేశాను. చూసారుగా, ఒక చేతితో పని చేసుకుంటూ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ కట్ చేసి అలా చేస్తుంటాను అనమాట. కొంచెం నేర్చేసుకుంటాను ఉండండి తొందరగానే. దాన్ని మళ్ళీ సర్ది, తెలుసు కదా మిక్సీ చేయడం ఎలాగో. మిక్సీ చేస్తున్నప్పుడు అది సరిగ్గా నలగదు, అతుక్కుపోతుంది. అందుకని మళ్ళీ కలిపి మళ్ళీ పెడుతూ ఉండాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనకి అది కొంచెం బరకగా తీసుకుని అయిపోయిన తర్వాత దాంట్లోకి నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు తగినట్టుగా, చిన్న నిమ్మకాయ సైజు చెప్పాను కదండి. ఇవన్నీ కూడా మనకి తగినట్టుగా మనం తినే పులుపు కారాన్ని బట్టే వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకున్నాను నేను. వేసుకుని మళ్ళీ దాన్ని గ్రైండ్ చేస్తాను. మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత భలే చేస్తున్నాను కదా పచ్చడి. అదిగో చూడండి, చింతపండు కూడా నలిగింది. కొంచెం బరగ్గా ఉంటే చాలు, ఎందుకంటే మళ్ళీ తర్వాత కొత్తిమీర కూడా వేస్తాం కదా, అది కూడా వేసి గ్రైండ్ చేసినప్పుడు ఇంకా కొంచెం బాగా నలిగిపోతుంది అన్నమాట. కొత్తిమీర కూడా అందులో వేసేసి దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఈ చట్నీ అండి దోశలతో పాటు తింటే ఎంత బాగుంటుందో. నాకైతే చాలా ఇష్టం దోశ, ఇడ్లీకి, ఉప్మాతో కూడా చాలా బాగుంటుంది. పొంగల్లో తినచ్చు, దేంతైనా తినచ్చు, చపాతీ, రోటీ, దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి నంచుకోవడానికి. ఇది చూసారా, గ్రైండ్ అయిన తర్వాత చూడగానే కలర్ కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం కావాలంటే చట్నీ ఇడ్లీలోకి వాటిలోకి అయితే కాస్త పలచగా చేసుకోవచ్చు, కొద్దిగా నీరు యాడ్ చేసుకుని. లేకపోతే ఈ రకంగా అన్నంలోకి అయితే బాగుంటుంది. దీంట్లోకి కొంతమంది తీపి కూడా వేసుకుంటారండి, బెల్లం కూడా వేసుకోవచ్చు. అది మన చాయిస్. మనం ఇలాగే తింటాం, మాకు తీపి వద్దు అనుకుంటే వేయక్కర్లేదు. కావాలి అనుకునేవారు కొంచెం బెల్లం కూడా వేసి దాంట్లో తిప్పుకోవచ్చు. నేను కొద్దిగా బెల్లం వేశాను, ఎందుకంటే ఆ టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కొంచెం తీయగా పచ్చడి ఉంటే బాగుంటుంది. అందువల్ల నేను కొద్దిగా తీపి వేసుకుని చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసేయాలి. అది ఎక్కువ తీపేం కాదండి, కొంచెం తీయగా ఉంటుందంటే. చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీ మాత్రం. ఇది చూసారుగా, సూపర్గా వచ్చేసింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నంతో పాటు తింటే అయితే అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. లేదంటే మనము ఇడ్లీ, దోశ చట్నీ, అదే వాటిల్లోకి చట్నీగా కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి, వెంటనే చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్.